బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 3 పుస్తకం 35. తర్వాత అందజేయవలసిన సరుకుల కోసం ధర చెల్లించి చేసే అమ్మకాలు. సంచిక 441. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు మదీనాకు వచ్చినప్పుడు ప్రజలు 1 లేదా 2 సంవత్సరాలలోగా అందజేయవలసిన పండ్ల ధరను ముందుగానే చెల్లించేవారు. అది 1, 2 సంవత్సరాల లేక 2, 3 సంవత్సరాల అనే విషయంలో ఉపగతుకునికి సందేహం ఉంది. ప్రవక్త గారు ఇలా అన్నారు: ఎవరైనా తర్వాత అందజేయవలసిన ఖర్జూరాల కోసం ముందుగా డబ్బు చెల్లిస్తే వారు ఆ ఖర్జూరాల యొక్క నిర్దిష్ట తూక మరియు కొలత ప్రకారమే చెల్లించాలి. సంచిక 442. ఇబ్నే అబీ నజీహ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం పైన చెప్పినట్లే కేవలం నిర్దిష్ట కొలతను మాత్రమే పేర్కొంటూ. హదీస్ 443. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త మదీనాకు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు 2 లేదా 3 సంవత్సరాల్లోగా పంపిణీ చేయవలసిన ఖర్జూరాల ధరను ముందుగానే చెల్లించేవారు. ఆయన వారితో ఇలా అన్నారు: తర్వాత పంపిణీ చేయవలసిన వస్తువుల ధరను ఎవరైనా ముందుగా చెల్లిస్తే వారు దానిని ఒక నిర్దిష్ట కొలతకు, నిర్దిష్ట తూకంతో, ఒక నిర్దిష్ట కాలానికి చెల్లించాలి. హదీస్ 444. ఇబ్నే అబీ నజీహ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం పైన చెప్పినట్లుగానే అతను ధరను ఒక నిర్దిష్ట కొలతకు మరియు ఒక నిర్దిష్ట కాలానికి ముందుగానే చెల్లించాలి. సంఖ్య 445. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు మదీనాకు వచ్చి ప్రజలతో ముందస్తుగా డబ్బు చెల్లించే విషయమై ఒక నిర్దిష్ట కొలతకు, ఒక నిర్దిష్ట తూనికను మరియు నిర్దిష్ట కాలానికి చెల్లించాలని చెప్పారు. సంఖ్య 446. షూబా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ముహమ్మద్ లేదా అబ్దుల్లా బిన్ అబూ ముజాలిద్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: అస్సలాం విషయంలో, అంటే ముందుగానే డబ్బులు చెల్లించే విషయంలో అబ్దుల్లా బిన్ షద్దాద్ మరియు అబూ దర్దా రజియల్లాహు అన్హుమాలో భేదాభిప్రాయంతో ఉండేవారు. కాబట్టి వారు నన్ను ఇబ్నే అబీ ఔఫా వద్దకు పంపారు మరియు నేను దాని గురించి అతన్ని అడిగాను. అతను ఇలా సమాధానం ఇచ్చారు: అల్లాహ్ ప్రవక్త అబూబకర్ మరియు ఉమర్ రజియల్లాహు అన్హుమా గారు జీవించిన కాలంలో తర్వాత అందజేయవలసిన గోధుమలు, బార్లీ, ఎండు ద్రాక్ష, ఖర్జూరాల ధరలను మేము ముందుగానే చెల్లించేవాళ్ళం. నేను ఇబ్న్ అబ్జాను కూడా అడిగాను మరియు అతను కూడా పైన చెప్పిన విధంగానే సమాధానమిచ్చారు. సంఖ్య 447. ముహమ్మద్ బిన్ అల్ ముజాలిద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ షద్దాద్ మరియు అబూ బుర్దా రజియల్లాహు అన్హుమా నన్ను అబ్దుల్లా బిన్ అబీ ఔఫా రజియల్లాహు అన్హు వద్దకు పంపి ప్రవక్త గారి కాలంలో ప్రజలు తర్వాత పంపిణీ చేయవలసిన గోధుమల కోసం ముందుగానే డబ్బులు చెల్లించేవారా అని అబ్దుల్లా రజియల్లాహు అన్హును అడగమని చెప్పారు. దానికి అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఇలా సమాధానం ఇచ్చారు: మేము షామ్ రైతులకు ఒక నిర్దిష్ట కాలంలో పంపిణీ చేయవలసిన ఒక నిర్దిష్ట కొలత గల గోధుమలు, బార్లీ మరియు ఆలివ్ నూనె కోసం ముందుగానే డబ్బు చెల్లించేవాళ్ళం. నేను ఆయన్ని అడిగాను, తర్వాత పంపిణీ చేయవలసిన వస్తువులు ఉన్న వారి నుండి ఆ ధరను ముందుగానే చెల్లించేవారా? అబ్దుల్లా బిన్ ఔఫా రజియల్లాహు అన్హు గారు ఇలా సమాధానం ఇచ్చారు: మేము వారిని ఆ విషయం గురించి అడిగేవాళ్ళం కాదు. ఆ తర్వాత వారు నన్ను అబ్దుర్ రెహమాన్ బిన్ అబ్జా వద్దకు పంపారు మరియు నేను ఆయన్ని అడిగాను. అతను ఇలా బదిలిచ్చారు: ప్రవక్త జీవించి ఉన్న కాలంలో ఆయన సహచరులు సలాం ఆచరించేవారు, ముందుగానే డబ్బులు చెల్లించేవారు 2-3 సంవత్సరాల ముందే, మరియు వారికి పంటలు ఉన్నాయో లేదో అని మేము వారిని అడిగేవాళ్ళం కాదు. పంట పండక ముందే డబ్బులు చెల్లిస్తున్నారు. సంఖ్య 448. ముహమ్మద్ బిన్ అబీ అల్ ముజాలిద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం పైన వచ్చిన హదీస్ ప్రకారమే ఇక్కడ వచ్చింది. మరియు ఇలా అన్నారు, దానికి అడిషన్గా దానికి జోడించడానికి ఇలా: మేము గోధుమలు మరియు బార్లీ కోసం తర్వాత అందజేయడానికి వారికి ముందుగానే చెల్లించేవాళ్ళం. అష్-షైబానీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మరియు నూనె కోసం కూడా. సంఖ్య 449. అష్-షైబానీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము గోధుమలు, బార్లీ మరియు ఎండు ద్రాక్ష కోసం ముందుగానే చెల్లించేవాళ్ళం అని ఆయన అన్నారు. సంఖ్య 450. అబూ బక్తరి అత్తాయ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఖర్జూర చెట్ల పండ్ల కోసం ఇచ్చే సలాం గురించి నేను ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హును అడిగాను. దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు: ఖర్జూరాలు తినడానికి యోగ్యమై తూకం వేయగలిగేంత వరకు వాటిని చెట్టపై అమ్మడానికి ప్రవక్త గారు ఖర్జూరాలు తినడానికి యోగ్యమై తూకం వేయగలిగేంత వరకు వాటిని చెట్లపై అమ్మడాన్ని ప్రవక్త గారు నిషేధించారు. పంట చేతికి వచ్చినంత వరకు అమ్మకూడదు అనేసి చెప్పినారన్నమాట. ఒక వ్యక్తి ఖర్జూరాలు ఇంకా చెట్లపై ఉన్నందున ఏమి తూకం వేయాలని అడిగారు.
ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు గారు పక్కన కూర్చున్న మరొక వ్యక్తి వాటిని కోసి భద్రపరిచే వరకు అని బదులిచ్చారు. అబూ అల్ బక్తరీ రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పైన చెప్పిన విధంగా మొదలైనవి నిషేధించారని ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు గారు చెప్పగా నేను విన్నాను. సంఖ్య 451. అబూ అల్ బక్తరీ రజియల్లాహు గారి కథనం ప్రకారం నేను ఇబ్నే ఉమర్ రజియల్లాహును ఖర్జూరపు పండ్లు సలాం గురించి అడిగాను. ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ఖర్జూర పండ్ల ప్రయోజనం స్పష్టమై తినడానికి యోగ్యమయ్యే వరకు వాటి అమ్మకాన్ని అలాగే వెండిని బంగారం కోసం మరోపై అమ్మడాన్ని ప్రవక్త గారు నిషేధించారు. నేను ఇబ్ని అబ్బాస్ రజియల్లాహును ఖర్జూర పండ్ల సలాం గురించి అడిగాను. ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ఖర్జూర పండ్లు తినడానికి యోగ్యమై వాటి విలువను కూడా అంచనా వేయగలిగే వరకు వాటి అమ్మకాన్ని ప్రవక్త గారు నిషేధించారు. సంఖ్య 452. అబూ అల్ బక్తరీ రజియల్లాహు గారి కథనం ప్రకారం నేను ఇబ్ని ఉమర్ను ఖర్జూర పండ్ల గురించి అడిగాను. ఇబ్ని ఉమర్ రజియల్లాహు గారు ఇలా సమాధానం ఇచ్చారు. ఖర్జూర పండ్లు తినడానికి యోగ్యమయ్యే వరకు వాటి అమ్మకాన్ని అలాగే వెండి బంగారం కోసం వరువుపై అమ్మడాన్ని ప్రవక్త గారు నిషేధించారు. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహును కూడా దాని గురించి అడిగాను. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు గారు ఇలా జవాబిచ్చారు. ఖర్జూరాలు తినడానికి యోగ్యమై తూగం వేయగలిగేంత వరకు వాటి అమ్మకాన్ని ప్రవక్త గారు నిషేధించారు. నేను ఆయన్ని అడిగాను, ఖర్జూరాలు చెట్లపై మీద ఉన్నప్పుడు తూకం వేయడం అంటే ఏమిటి? ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు గారు పక్కన కూర్చున్న ఒక వ్యక్తి అన్నారు, అంటే వాటిని కోసి నిల్వ చేసేంత వరకు. సంఖ్య 453. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త ఒక యూదుడి నుండి కొంత ఆహార పదార్థాన్ని అప్పుగా తీసుకొని తన ఇనప కవచాన్ని అతనికి తాకట్టు పెట్టారు. ఆ కవచం ఒక హామీదారుని ప్రతీక. సంఖ్య 454. అల్ అమాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము సలాంలో ఇబ్రాహీం అలైహిస్సలాం నివాసంలో తాకట్టు పెట్టడం గురించి వాదించుకున్నాం. అతను ఇలా అన్నారు, ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇలా అన్నారు, ప్రవక్త గారు ఒక యూదుడి నుండి అప్పుగా కొన్ని ఆహార పదార్థాలను కొన్నారు మరియు ఒక నిర్దిష్ట కాలంలో చెల్లింపు చేయవలసి ఉంది మరియు అతను తన ఇనుప కవచాన్ని అతనికి తాకట్టు పెట్టారు. సంఖ్య 455. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాకు వచ్చారు మరియు ప్రజలు 2 నుండి 3 సంవత్సరాల్లోగా పంపిణీ చేయవలసిన పండ్ల ధరలను ముందుగానే చెల్లించేవారు. ప్రవక్త గారు వారితో ఇలా అన్నారు, పండ్లను వాటి ధరలను ముందుగానే చెల్లించుకోనండి. అయితే ఆ పండ్లు ఒక నిర్దిష్ట కాలంలో ఒక నిర్దిష్ట కొలత ప్రకారం మీకు పంపిణీ చేయబడాలనే షరతుపై. ఇబ్నే నజీహ్ రజియల్లాహు గారు ఇలా అన్నారు, నిర్దిష్ట కొలత మరియు నిర్దిష్ట బరువు ప్రకారం. సంఖ్య 456. ముహమ్మద్ బిన్ అబీ అల్ ముజాలిద్ రజియల్లాహు గారి కథనం ప్రకారం సలాం గురించి వారిని అడగమని అబూ బుర్దా మరియు అబ్దుల్లా బిన్ షద్దాద్ రజియల్లాహు అన్హుమా గారు నన్ను అబ్దుర్ రెహమాన్ బిన్ అబ్జా మరియు అబ్దుల్లా బిన్ అబీ ఔఫా రజియల్లాహు అన్హుమా వద్దకు పంపారు. వారు ఇలా అన్నారు, మేము అల్లా ప్రవక్తతో ఉన్నప్పుడు యుద్ధంలో లభించిన సంపదను పొందేవాళ్ళం. షామ్ రైతులు మా వద్దకు వచ్చినప్పుడు ఒక నిర్దిష్ట కాలంలో గోధుమలు, బార్లీ మరియు నూనెను అందజేయడానికి మేము వారికి ముందుగానే చెల్లించేవాళ్ళం. నేను వారిని ఆ రైతులకు పొలాల్లో పంటలు ఉన్నాయా లేదా అని అడిగాను. దానికి వారు మేము వారిని దాని గురించి ఎప్పుడూ అడగలేదు అని జవాబిచ్చారు. సంఖ్య 457. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రజలు హబల్ అల్ హబలా పద్ధతిలో ఒంటెలను అమ్మేవారు. ప్రవక్త గారు అటువంటి అమ్మకాన్ని నిషేధించారు. నాఫీ గారు హబలాను వివరిస్తూ ఇలా అన్నారు, ఆడవంటె ఈనిన తర్వాత దానిని కొనుగోలుదారికి అప్పగించాలి. సంఖ్య 458. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త ప్రతి అవివ్యక్త ఉమ్మడి వస్తువు విషయంలో సుఫా హక్కును గురించి ఒక తీర్పు ఇచ్చారు. కానీ ఒకవేళ హద్దులు నిర్దేశించబడిన లేదా దాని దారులు వీధులు స్థిరంగా ఉన్నా అప్పుడు ముందస్తు హక్కు ఉండదు. హదీస్ 459. అమర్ బిన్ అల్ షరీద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను సాద్ బిన్ అబీ వకాస్తో నిలబడి ఉండగా అల్ మిష్వార్ బిన్ మఖరమా రజియల్లాహు అన్హు వచ్చి నా భుజం మీద చెయ్యి వేశారు. ఇంతలో ప్రవక్త గారు విముక్త బానిస అయిన అబూ రాఫీ గారు వచ్చి తన ఇంట్లో ఉన్న 2 నివాసాలను తన నుండి కొనమని సాద్ రజియల్లాహు అన్హును అడిగారు. సాద్ రజియల్లాహు అన్హు అల్లా సాక్షిగా నేను వాటిని కొనను అన్నారు. అల్ మిస్వార్ అల్లా సాక్షిగా నేను వాటిని కొనాలి అన్నారు. దానికి సాద్ రజియల్లాహు అన్హు అల్లా సాక్షిగా నేను వాయిదాలలో 4000 దిర్హంల కన్నా ఎక్కువ చెల్లించాను అని బదిలిచ్చారు. అబ్దుల్ రాఫీ గారు నాకు దానికోసం 500 దీనార్లు ఇస్తామని ప్రతిపాదించారు. పొరుగువారికి తమ సామీప్యం కారణంగా అందరికన్నా ఎక్కువ హక్కు ఉంటుంది అని ప్రవక్త గారు చెప్పగా నేను వినకపోయి ఉంటే నాకు 500 దీనార్లు ఇస్తామని ప్రతిపాదిస్తుండగా నేను వాటిని నీకు 4000 దిర్హంలకు కూడా ఇచ్చేవాడిని కాదు అన్నారు. కాబట్టి అతను దానిని సాద్ రజియల్లాహు అన్హుకు అమ్మేశారు.
సంఖ్య 460. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. నేను ఇలా అన్నాను, ఓ ప్రవక్త, నాకు 2 పొరుగువారు ఉన్నారు. వారిలో ఎవరికి బహుమతులు ఇవ్వాలో తెలుసుకోవాలనుకుంటున్నాను. దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, నీకు ఎవరి ఇల్లు దగ్గరగా ఉందో వారికే.